శ్రీమాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. వైశాఖ శుద్ధ పౌర్ణమి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు. ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు పితృదేవతలకు ఆరాధించడము చాలా ప్రత్యేకమైనది. పితృదోషాలు ఎవరికైతే ఉన్నారో, జాతకృతులు పితృదోషం ఉందని ఎవరికైతే తెలుస్తుందో వారు మాత్రం ఈ పరిహారం ఆచరించి ఖచ్చితంగా మంచి జరుగుతూ ఉంటుంది. ఎలా చేయాలి అనేక బియ్యం పట్టించుకొని వచ్చిన బియ్యం పిండిలో కొద్దిగా పాలు బెల్లం వేసి 16 ప్రమిదలు చేయండి. పితృదోషం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చేయండి. చేసి గోధుమలు కానీ వడ్లు కానీ ఒక ఇస్తరాకులో పొయ్యండి. ఇస్తరాకు అంటే కనుక ఇప్పుడు మామూలు టిఫిన్ ప్లేట్స్ అవుతుంది కదా, అవి కాకుండా మోతుకాకు ఇస్తరాకులో పెట్టండి. పెట్టేసి ఒక మూలన మంచిగా నీట్గా అలికి ముగ్గు వెయ్యండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు చేసినా మంచిదే. పితృదోషం ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు. ఒక మూల కలికి ఒక మూలను రాగి చెంబునందు నీళ్ళు పోసి ఆ రాగి చెంబుకి గంధం కుంకుమ బొట్టు పెట్టండి. బొట్టు పెట్టేసి అందులో ఎర్రని పుష్పాలు ఉంచండి. పుష్పాల నుంచి 16 ప్రమిదలు చేస్తారు కదా, బియ్యం పిండిలో 16 ప్రమిదలు చేస్తే అందులో ఒక్కొక్క ఒత్తి వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆ ఇస్తరాకునందు గోధుమలు కానీ వడ్లు కానీ పోసి 16 ప్రమిదలు పెట్టి వెలిగించండి. ఇది ఎప్పుడు చేయాలని కనుక ప్రాతకాలంలో చేయాలి. 6, 7, 9 అయినా పర్లేదు, ప్రాతకాలంలో చేయండి. చేసి ఈ రోజున ఖచ్చితంగా మీరు ఏం చేయాలని కనుక బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇవ్వండి పితృదేవతల పేరు మీద. అందులో తోటకూర ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మీ అవకాశం బట్టి ద్రవ్యాలు పెట్టవచ్చు. ఇలా చేసి మధ్యాహ్నం పూట పితృదేవతలకి పాయసం వడలు చేస్తారు కదా, మినపవడలు చేసి పెట్టిన నైవేద్యం, పాయసం నైవేద్యం పెట్టండి. పెట్టేసి అవి మాత్రం భుజించండి. సాయంకాలంన మళ్ళీ అల్పాహారం భుజించి నేల మీద పడుకోండి. ఖచ్చితంగా పితృదేవతల కృపా కటాక్షాలు మీపై ఉంటాయి. పితృదోషం పరిహారం జరుగుతుంది. వివాహం కాని వారికి కానీ, సంతానంలో ఇబ్బంది ఉన్న వారికి కానీ, ఎలాంటి ఆటంకాలున్నా, ఎదుగుదల లేని వారికి, పితృదోషం ఉన్నవారికి ప్రతి ఒక్కరు కూడా ఈ రెమెడీ ఖచ్చితంగా ఫలిస్తుంది. శ్రీమాత్రే నమః.